పాకిస్తాన్ భారత్ పైన యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎస్, దీనికి కారణం ఏంటంటే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేస్తుంది. ఈ కాశ్మీర్ ఇష్యూని ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపైన ఏదైతే కాశ్మీర్ ఇష్యూ ఉందో ఇది మా దేశానికి సంబంధించిన ఇష్యూ, దయచేసి ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదంటూ కూడా చెప్పింది భారత్. అయితే ఈ కాశ్మీర్ ఇష్యూని మళ్ళీ అంతర్జాతీయంగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది పాకిస్తాన్. ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తానీ పెంపుడు కుక్క, పాకిస్తాన్లో ఉన్న అత్యంత దుర్మార్గుడు ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్. ఇతనికి ప్రెసిడెంట్ పదం అంటే చాలా ఇష్టం, కానీ దాన్ని ఎలా దక్కించుకోవాలో ఇతనికి తెలియట్లా, ఎటువంటి మార్గాలు దొరకట్లా. దీంతో ఈ కాశ్మీరీ ప్రాంతంలో ఉన్న యువతను రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ఉగ్రవాదం వైపు మళ్లించి, అలాగే ఇక్కడే భారత్లో ఉన్న కొన్ని పెంపుడు కుక్కలు పాకిస్తాన్కి పనిచేస్తున్నాయి, వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. సో వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసి కొన్ని భారత్కి కావాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్, అలాగే ఎక్కువగా జనసంచారం ఉన్న ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని బాంబు దాడులు చేసి ఆ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు. దీనికోసం ఆల్రెడీ పాకిస్తాన్ గత కొన్ని రోజుల నుంచి కూడా బోర్డర్ దగ్గర కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా డ్రోన్స్, ఆ డ్రోన్స్ని యూజ్ చేసి అంటే బోర్డర్స్కి అంటే వన్ వే డ్రోన్స్ వాళ్ళు నిజంగా అటాక్ చేయడానికి పంపించట్లా, మన ఆయుధ సంపత్తిని తగ్గించడానికి కూడా పంపిస్తున్నారు వాళ్ళ డ్రోన్స్. సో అలాంటి డ్రోన్ ఒకటి వచ్చిందనుకో, ఏదో అటాక్ చేయబోతుంది, ఒకవేళ అది మన భూభాగం పైకి వచ్చి అటాక్ చేస్తే విధ్వంసం ఏదైనా జరుగుతుందంటే మన లాంచ్ ప్యాడర్స్ తోటి వాటిని ఇంటర్సెప్ట్ చేస్తుంది మన ఆర్మీ. సో అలా చేయడం వల్ల చాలా ఆయుధ సంపత్తి తగ్గుతూ ఉంటుంది. సో అలాంటి కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ పాల్పడుతుంది. అలాగే బోర్డర్ దగ్గర తమ లాంచ్ ప్యాడ్లు సిద్ధంగా కూడా చేశాయి, ఎందుకంటే అవన్నీ కూడా పాడైపోయాయి. భారత్ని డైరెక్ట్గా ఢీ కొట్టే దమ్ము పాకిస్తాన్ లేదు. సో దీంతో బోర్డర్ దగ్గర పాకిస్తాన్కి పెద్దగా బలం లేదు. సో ఆల్రెడీ ఎప్పుడో తోక ముడుచుకుని పారిపోయారు. సో ఆ లాంచ్ ప్యాడ్లన్నీ కూడా తుప్పు పట్టి పాతబడిపోయాయి. సో ఇప్పుడు వాటిని సిద్ధం చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే భారత్ పైన అటాక్ చేయడానికి. ఎస్, ఐఎస్ఐఎస్, లష్కర్ తోయిబా, జైష్ మొహమ్మద్, ది రెసిస్టెంట్ ఫ్రంట్, ఇటువంటి ఉగ్రవాద గ్రూపులతో భారత్ పైన అటాక్ చేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అందులో ముఖ్యంగా కశ్మీర్ ప్రాంతంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. ఒకటి, ఈ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ పెంపుడు కుక్క ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి, అతనికి ప్రెసిడెంట్ పదవి రావడానికి. అలాగే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆకలితో అక్కడ ప్రజలు చాలామంది చచ్చిపోతున్న పరిస్థితి. రీసెంట్గా ఇరాన్కి అమెరికాకి శాంతి చర్చల ద్వారా ఏదో కొంత వాళ్ళు ఏదైతే ముష్టేస్తారో దాన్ని తీసుకుందాం అనుకుని, కానీ అవి విఫలమయ్యాయి. విఫలం అవ్వడం కాకుండానే వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు అయ్యాయి. ఆ మధ్యన ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఎక్కడైతే ఈ రెండు దేశాలకు సంబంధించి శాంతి చర్చల ఒప్పందం మాట్లాడుకోవడానికి ఒక హోటల్ని అరేంజ్ చేశారో ఆ హోటల్ బిల్లు కట్టలేదంట. దొబ్బి తిన్నారు కానీ బిల్లు కట్టలేదంట. డైరెక్ట్గా ఆ హోటల్ వాడే మొన్న రీసెంట్గా ఆ విషయాన్ని బయటికి తెలియజేశాడు. సో తల వంచుకుంది పాకిస్తాన్. సో అంటే ఆర్థికంగా పాకిస్తాన్ చాలా వెనకబడి ఉంది. సో ఇలా ఏదైనా భారత్ని రెచ్చగొట్టి ఏదైనా యుద్ధం చేస్తే ఏదో ఒక దేశం కొంచెం ముష్టి పడేస్తుంది. ఇటు పక్కనున్న బంగ్లాదేశో, లేదంటే పైన చైనానో, లేదంటే రష్యానో కాళ్ళ వేళ్ళ పట్టుకుని, లేదంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ వేళ్ళ పట్టుకునో ఎంతో కొంత ముష్టి పడేస్తారు. ఆ ముష్టితో కొన్నాళ్ళు బ్రతుకుతారు. అది అయిపోద్ది. మళ్ళీ కాశ్మీర్ పైన ఇక్కడ అల్లర్లు చేస్తారు. మళ్ళీ అదే రకంగా ముష్టి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఈ రకంగా ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం కానీ, లేకపోతే ఉగ్రవాదులతో దాడులు చేపించడానికి కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుందంటే
మన భారత సైన్యాన్ని రెచ్చగొట్టడానికి చేస్తారు. ఎస్, ఎప్పుడైతే పహల్గామ్ లాంటి ప్రాంతంలో వారు అటాక్ చేశారు, ఏ రకంగా అక్కడ నువ్వు హిందువా కాదా అని అడిగి అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడని తెలుసుకోవడానికి మగవారి యొక్క ప్యాంటు జిప్పు తీపించి అతను ఎవరో ఏంటి అనేది తెలుసుకుని మరి గన్తో కాల్చి చంపేశారు. దగ్గరగా 26 మంది చనిపోయారు ఆ ఘటనలో. సో దీంతో మన భారత సైన్యం వారిపైన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ ఉగ్రవాద సైన్యాన్ని పూర్తిగా అంతం చేస్తుంది. ఆ ఉగ్రవాద ఎవరైతే వాళ్ళ స్థావరాలు ఉంటాయో వాళ్ళ దేశంలోకి వెళ్ళి మరి అటాక్ చేసి వస్తుంది భారత్ అంటే ఏంటో నిరూపించుకుంది. మేము తలుచుకుంటే కేవలం ఈ ఉగ్రవాద స్థావరాలే కాదు, కరాచీలో కూడా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయగలం, బలూచిస్తాన్లో కూడా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయగలం అంటూ కూడా పాకిస్తాన్ చాలా అంటే మన భారత్ పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈ ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులు దగ్గరగా 200 మంది చనిపోయారు. రైట్. సో దీంతో పాకిస్తాన్ చాలా దారుణమైన పరిస్థితుల్ని గత కొన్ని రోజుల నుంచి ఎదుర్కొంటుంది. ముఖ్యంగా అందులోది ఆర్థికంగా. అలాగే ఒక పక్క ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్కి ప్రెసిడెంట్ పదం పైన చాలా ఇది ఉంది, అంటే ప్రైమ్ మినిస్టర్ కావాలని చెప్పి, ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి చాలా తహతహలాడుతూ ఉన్నాడు. దీంతో దాన్ని ఎలా దక్కించుకోవాలని చెప్పేసి రాజకీయంగా కొన్ని కుట్రలు అక్కడ జరుపుతూనే ఇటు భారత్ పైన అటాక్ చేసి ప్రజల యొక్క మద్దతును గెలుచుకోవడానికి కూడా అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఆసిఫ్ మునీర్ అయితే మాత్రం ఈసారి భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా, కశ్మీర్లో అల్లర్లు జరిగినా, లేదంటే అతను ఏదైనా కామెంట్స్ చేసినా ఈసారి మన భారత సైన్యం ఆసిఫ్ మునీర్ తలను తీసుకొచ్చి మోదీ గారి కాళ్ళ దగ్గర ఖచ్చితంగా పెట్టేస్తుంది. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అటాకింగ్ జరుగుతున్న టైంలో ఆసిఫ్ మునీర్ ఏం చేశాడంటే వ్యాఖ్యలు, మీ అయోధ్య రామ మందిరాన్ని కూల్చి అదే ప్లేస్లో బాబ్రీ మసీద్ని మళ్ళీ మేము నిర్మిస్తామంటూ కూడా అతను మాట్లాడాడు. దీంతో మన భారతీయులు ఊరుకుంటారా, మన భారత సైన్యం ఊరుకుంటుందా? ఏదైతే సింధు నది ఉందో దాన్ని క్లోజ్ చేసేసారు. దీంతో కొన్ని రోజులు నీళ్లు లేక చచ్చారు, కింద మీద పడ్డారు, కాలవేళ అడిగారు, బ్రతిమలాడుకున్నారు, అయ్యా నీళ్లు వదలండి అయ్యా మాకు అని చెప్పేసి. నీళ్లు లేకపోతే తాగడానికి నీరు లేదు, పంట ఆకలితో చావాల్సిందే. చచ్చారు కూడా చాలామంది. అలా కొంతమంది రోడ్లపైకి వచ్చేసారు, కొంతమంది ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన కూడా అటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఈసారి పాకిస్తాన్ భారత్ పైన అటాక్ చేస్తే భారత్ అటాక్ చేస్తుంది, కానీ తెలివిగా అటాక్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ కశ్మీరీ ఇష్యూని అంతర్జాతీయంగా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీంతో భారత్ని రెచ్చగొట్టే విధంగా చేస్తుంది అనుకోవచ్చు. కానీ భారత్ అయితే మాత్రం అన్ని రకాలుగా రెడీగా ఉంది. ఏ రకంగా సరే వారు అటాక్ చేసినా ఈసారి పాకిస్తాన్ భారత సైన్యం చేసే అటాక్స్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సో గైస్, మీరేం కామెంట్స్ చేస్తారు? నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటారా లేవంటారా? ఎందుకంటే నేను చెప్పింది ప్రతిదీ కూడా మన భారత నిఘా వ్యవస్థ రీసెంట్గా దీని గురించి క్లియర్గా చెప్తుంది. అలాగే కొన్ని రోజుల క్రితం కూడా 800 మంది ఉగ్రవాదులతో దాడులు చేయడానికి రకరకాల ప్రాంతాలతో ఉగ్రవాదుల్ని బోర్డర్ దాటించి, ఎందుకంటే బోర్డర్ దాటేటప్పుడు కొంతమంది దొరికిపోతూ ఉంటారు. సో అందరూ కూడా ఒకేసారి వచ్చినప్పుడు కొంతమంది ఒక్కడో ఇద్దరో మిస్ అయ్యి లోపలకు ఈజీగా రాగలుగుతాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడంటే ఆత్మాహుతి దాడి చేసుకుంటాడు. వాడి పొట్టకి బెల్ట్ పెట్టేసుకుని బాంబు పెట్టేసుకుని వాడే బటన్ నొక్కుని చచ్చిపోతాడు. సో ఆ రకంగా కూడా దాడి చేయడానికి కొన్ని రోజుల క్రితం వాళ్ళు ప్రయత్నించారు. అప్పుడు కూడా మన నిఘా వ్యవస్థ దీని గురించి చాలా విషయాలు బయటపెట్టింది. అండ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో ఈ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఈ ISIS ఇన్స్టాగ్రామ్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా వాళ్ళకి లింకులు పెట్టుకుని ఈ IED బాంబులు ఎలా తయారు చేయాలి, ఎలా అటాక్స్ చేయాలి, ఎక్కడెక్కడ మన అంటే చాలా సెన్సిటివ్ ప్లేసెస్, టెంపుల్స్ కావచ్చు, పొలిటికల్గా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇల్లులు కావచ్చు, ఎలా అటాక్ చేయాలి, ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీంతో మన ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్
వాళ్ళు కూడా చాలా మందిని పట్టుకున్న పరిస్థితి. రీసెంట్గా ఇద్దరు దొరికారు, అంతకుముందు కూడా ఇద్దరు దొరికారు. మన హైదరాబాద్లో బోయిన్పల్లి, ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా చాలామంది దొరికారు. అలాగే విజయవాడ, అలాగే అమరావతి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం అటువంటి ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ చాలామంది దొరికారు మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి. సో ఏదేమైనప్పటికీ ఏం చేసినైతే మాత్రం ఈసారి ఊరుకునేది అయితే లేదు. ఖచ్చితంగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో ఏ రకంగా అయితే దాడి చేశారో అంతకు మించి డబల్ ట్రిపుల్గా వారిపైన అటాక్ చేసే పరిస్థితి అయితే ఉంది.